ఒక్కోసారి మన జీవితంలో కొన్ని పనులు చెయ్యాలంటే భయమేస్తుంది కదా. మరి అదే పని ప్రాణాల మీదకు తెస్తే అప్పుడేం చేస్తారు? ప్రాణాన్ని కాపాడుకుంటారా లేకపోతే పరువుని నిలబెట్టుకుంటారా? చాలా పెద్ద ప్రశ్న ఇది. సరిగ్గా ఇలాంటి ఒక పెద్ద ప్రశ్నకు భగవద్గీతలో ఎలాంటి సమాధానం దొరుకుతోందో ఈరోజు మనం చూద్దాం. సరే, అసలు ప్రశ్నేంటంటే మరణం కంటే దారుణమైనది ఏమైనా ఉంటుందా? చాలామందికి ఉండదు అనే అనిపిస్తుంది. కాని వేల ఏళ్ల నాటి భగవద్గీత మాత్రం మనల్ని ఆశ్చర్యపరిచే ఒక సమాధానమిస్తోంది. చావు కంటే భయంకరమైనది మరొకటుంది అంటోంది. ఏంటది? పదండి చూద్దాం. ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తుందంటే హిందూ ఇతిహాసం మహాభారతంలోని భగవద్గీతలో. అక్కడ ఒక నాటకీయమైన సంభాషణ జరుగుతుంది. ఒకవైపు ఒక గొప్ప యోధుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు అతనికి మార్గం చూపే దైవం. సో అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అర్జునుడు. ఆయన గురించి తెలియనివాళ్లుండరు. గొప్ప యోధుడు, కీర్తిమంతుడు. అలాంటి అర్జునుడు ఒక ధర్మయుద్ధం మధ్యలో ఉన్నాడు. కాని సమస్య ఏంటంటే ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, సొంతవాళ్లు, తాతలు, గురువులు, బంధువులు. వాళ్లని చూసి ఏం చెయ్యాలో తోచక చేతిలో ఉన్న విల్లు జారిపోయేంత నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే యుద్ధం నుండి పారిపోవడమే మంచిది, బంధువులను చంపే పాపం నుండి తప్పించుకోవచ్చు కదా అని ఆయన ఆలోచన. వినడానికిది కరెక్టే అని అనిపిస్తుంది కదా. కాని తన సారథిగా, మార్గదర్శిగా ఉన్న శ్రీకృష్ణుడు మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా వేరేలా చూస్తున్నాడు. ఆయనకు ఇది కేవలం బంధువుల మీద ప్రేమ సమస్యగా కనిపించట్లేదు. దీని వెనుక ఇంకా చాలా పెద్ద విషయముంది. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రాణం గురించిగాని, చావు గురించిగాని అస్సలు మాట్లాడడు. ఆయన వాదన మొత్తం దేనిగురించో తెలుసా? కీర్తి, గౌరవం, అవును, పరువు, ప్రతిష్టల గురించి మాట్లాడుతున్నాడు. శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు యుద్ధం నుండి వెనక్కి తగ్గితే ప్రజలు నీ గురించి ఏమనుకుంటారు? నిన్ను పిరికివాడంటారు. నీ కీర్తి, నీ పరువు అంతా మట్టిలో కలిసిపోతుంది. ఈ అవమానమనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది కేవలం యుద్ధంలో ఓడిపోవడం లాంటిది కాదు, అంతకంటే చాలా ఘోరమైనది. చూసారా, శ్రీకృష్ణుడు అర్జునుడి ముందు రెండు దారులు ఎంత స్పష్టంగా పెట్టాడో. ఒక దారిలో వెళ్తే జీవితాంతం నిలిచిపోయే అపకీర్తి, పిరికివాడనే ముద్ర. మరో దారిలో కర్తవ్యం, గౌరవం. ఇక నిర్ణయం అర్జునుడిదే. ఏమెంచుకుంటాడు? అయితే శ్రీకృష్ణుడి వాదన ఇక్కడితో ఆగలేదు, ఇంకా లోతుగా వెళ్తుంది. ఆయన అసలు ప్రాణం కాపాడుకోవడమే గొప్ప విషయం అన్న ఆలోచననే ప్రశ్నిస్తున్నాడు. ఇది ఈ మొత్తం సంభాషణకే ఒక కొత్త టర్న్ ఇస్తుంది. అవును, ఆయన చెప్పేదేంటంటే జీవితం ముగిసిపోవడం కంటే కూడా చాలా భయంకరమైనది ఒకటుంది. అసలు సమస్య ప్రాణాల పోవడం కాదు, అంతకంటే ఎంతో విలువైన గౌరవం, పరువు పోవడం. ఇదిగో ఈ ఒక్క మాట మొత్తం భగవద్గీత సారంలో చాలా ముఖ్యమైనది. గౌరవంగా బతికే వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే ఘోరమైనది, అంటే ప్రాణం కంటే పరువే గొప్పది అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదే ఇక్కడున్న అసలు పాయింట్. ఓకే, అపకీర్తి అన్నింటికంటే దారుణమైనది అని చెప్పేశాడు. మరి పరిష్కారమేంటి? శ్రీకృష్ణుడు ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాడు. భయాన్ని, సందేహాలను పక్కన పెట్టి నడవాల్సిన దారిని అర్జునుడికి చూపిస్తున్నాడు. ఈ గ్రంథం ఏం చెబుతోందంటే ధర్మయుద్ధంలో పోరాడి చనిపోవడం అనేది ఉత్తమము, అంటే అన్నింటికంటే శ్రేష్టమైన మార్గం. అంటే ఇక్కడ చూడండి, మరణమనేది ఒక ఓటమి కాదు, అది ఒక గొప్ప త్యాగం, ఒక ఉన్నతమైన మార్గం. సో గౌరవంగా బతకడానికి మార్గం ఇదే. 1. ప్రాణభయంతో పారిపోవద్దు. 2. ధర్మయుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కో. 3. అపకీర్తిపాలై బతకడం కంటే యుద్ధంలో మరణించడమే గొప్పది అని అంగీకరించు. ఈ మార్గం ఒక యోధుడిని అవమానం నుండి కాపాడటమే కాదు, సమాజంలో అతని స్థానాన్ని నిలబెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే భయాన్ని జయించి కర్తవ్యాన్ని స్వీకరించడమే. సరే, ఇన్ని వాదనల తర్వాత శ్రీకృష్ణుడో చివరికి ఏం చెప్పాడు? ఆయనిచ్చిన ఆదేశమేంటి? గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక సలహా కాదు, ఇది ఒక ఫైనల్ ఆర్డర్, ఒక తీర్పు లాంటిది. శ్రీకృష్ణుడి ఉపదేశం ఒక సలహా మాత్రమే కాదు, అది తన శిష్యుడికి ఆయన ఇచ్చిన ఒక స్పష్టమైన అంతిమ ఆదేశం.
ఇందులో ఇంక వేరేలా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. డౌట్స్కి అసలు ఆస్కారమే ఇవ్వలేదు. సో ఫైనల్గా భగవంతుని తీర్పు ఏంటంటే, అర్జునుడు యుద్ధంలో చనిపోయినా పర్లేదు, కాని యుద్ధం నుండి మాత్రం పారిపోకూడదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే: వ్యక్తిగతంగా ఎంత నష్టమొచ్చినా సరే మన కర్తవ్యం నుండి మనం వెనక్కి తగ్గకూడదు. అదే అంతిమ సూత్రం. గౌరవానికి విధికి ఉన్న లింక్ అదే. ఈ వేల ఏళ్ల నాటి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఈనాటికి ఇది మనందరికీ వర్తిస్తుంది. మన బాధ్యతలు మనకు బాధను కలిగించినప్పుడు, భయాన్ని పుట్టించినప్పుడు మనం దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి? మన ప్రాణానికా, మన పరువుకా, లేక మన కర్తవ్యానికా? మన బాధ్యతలకి, మన గౌరవానికి, మన భయాలకీ మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.